డైలీ కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడం వల్ల ఇంకా మన ఇంగ్లీష్ బెటర్ అవుతుంది, ఇంకా బాగా మాట్లాడగలం, ఇంకా మనం మంచి ఆపర్చునిటీస్ని కూడా గ్రాప్ చేయగలం అండ్ వారి అటెన్షన్ని కూడా పొందుకోగలం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ సీ దాట్ ఒక్క వర్డ్ వస్తే చాలు, అంటే గో అనే ఒక వర్డ్ వస్తే చాలు మనం చాలా ఫ్రేజల్ వర్బ్స్ మాట్లాడొచ్చు, చెప్పొచ్చు, అడగొచ్చు, ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీ వేస్ ఉన్నాయి. ఓకే, లెట్స్ హ్యావ్ ఎ లుక్ హియర్. గో అరౌండ్ అంటే travel. Hey, you go around the world. You go around the city and have fun అని చెప్పొచ్చు. ఓకే, అలాగే go ahead, it means continue. Whatever you would like to start, whatever you would like to do something, you please go ahead. Don't stay here. Go ahead, do something. అలా మనం చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా మాట్లాడొచ్చు. అలాగే one more word, go back. Yes, వెనక్కి వెళ్ళండి, టు రిటర్న్. చాలా మంది సినిమా హీరోస్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ, సినిమా యాక్ట్రెస్ కానీ చెప్తూ ఉంటారు, గో బ్యాక్, ప్లీజ్ డోంట్ కమ్ హియర్, గో బ్యాక్ అంటే మూవ్ బ్యాక్, అంటే వెనక్కి వెళ్ళండి అని చెప్పడానికి యూజ్ చేసే వర్డ్ గో బ్యాక్. మన ఇంట్లో కూడా చాలాసార్లు మాట్లాడుతుంటాం, ఐఎమ్ జస్ట్ బాతింగ్ హియర్, గో బ్యాక్, ఐఎమ్ జస్ట్ క్లీనింగ్ హియర్, గో బ్యాక్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఆన్ ద ఫోన్, గో బ్యాక్. ఇలా మీరు చాలా మాట్లాడొచ్చు. నెక్స్ట్ వన్ మోర్ వర్డ్, గో అవే. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మూవ్ అవే. ఇక్కడ నుంచి తీసివేయండి లేదా ఇక్కడ నుంచి వెళ్ళండి, ఈ ప్లేస్ ని వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పడానికి గో అవే. ప్లీజ్ యూ జస్ట్ గో అవే. Leave me alone. I am just not interested in talking right now. Please go away. అని ఉంటారు కదా, మీరు కూడా అలా చెప్పచ్చు, గో అవే. రైట్. నెక్స్ట్ వన్ మోర్ వర్డ్, గో అలాంగ్. అంటే ఏదైనా సరే దాన్ని టు కంటిన్యూ అని చెప్పడానికి లేదా దాన్ని మీరు స్టార్ట్ చేయండి అని చెప్పడానికి, దాంతో ఉండండి అని చెప్పడానికి యూ కెన్ సే దాట్ గో అలాంగ్. యూ జస్ట్ గో అలాంగ్ విత్ హిమ్ అండ్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ గో అలాంగ్ విత్ దట్ ప్రాజెక్ట్ అండ్ యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇట్లా మీరు చాలా విషయాలు మాట్లాడొచ్చు. నేనైతే కొంచెం ఫాస్ట్గా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు, కానీ అలా మాట్లాడడానికి ట్రై చేయండి. బికాస్ మనం ఎంత స్లోగా నేర్చుకుంటామో అంత కాన్ఫిడెంట్గా మనం స్ట్రాంగ్గా మాట్లాడడానికి చాలా ఛాన్స్ ఉంది. ఎంత ఫాస్ట్గా నేర్చుకోవాలనుకుంటామో అంత ఫాస్ట్గా మనం కింద పడిపోతాం. ఓకే, స్లోగా స్టడీగా నేర్చుకోవడానికి చాలా బాగా ఇంట్రెస్ట్ తెచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్, గో అగేన్స్ట్. ఇట్ మీన్స్ టు అపోజ్ సంబడి. గో అగేన్స్ట్ మీన్స్ టు oppose something. Don't go against the police. Don't go against him. Don't go against her. There will be a lot of problems if you just go against them. Okay, ఇలా మీరు వాటికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని చెప్పడానికి go against వాడతారు. ఇలా మన రోజు కొన్ని పదాలు అంటే ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడం వల్ల మన ఇంగ్లీష్ బెటర్ అవడమే కాకుండా ఎదుటి వారికి మనం ఏం మాట్లాడాలనుకున్నామో, ఏం చెప్పాలనుకున్నామో అది కన్వే చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఈ ప్రపంచంలో ఎక్కువ మంది సఫర్ అయ్యేటువంటి విషయం ఏంటో తెలుసా? మాట్లాడడం సరిగా రాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అది ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అందుకే మీరు మాట్లాడాలనుకున్న విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం, రాసుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేసి తర్వాత చెప్పాల్సిన అవసరం మనకుంది. ఇమ్మీడియట్గా మాట్లాడాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అండి. ఈవెన్ మనం అంత న్యాచురల్గా మాట్లాడాలనుకున్నా దానికి ఖచ్చితంగా ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషన్ లేకపోతే యూ కాంట్ స్పీక్, ఐ కాంట్ స్పీక్. చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఈ యొక్క టాపిక్ మాట్లాడాలి అనుకుంటారు కదా, దానికోసం కొంచెం స్క్రిప్ట్ రాస్తారు. వీలైతే వాటిని మెమరైజ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా బెటర్గా చేయాలి అనుకుంటే ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేస్తూ, మెమరైజ్ చేస్తూ అండ్ వాటిని గుర్తు తెచ్చుకుంటూ వాటి కోసమే వారు వర్క్ ఆన్ చేస్తూ ఉంటారు. మీరు కూడా చాలా బాగా మాట్లాడాలంటే ఎంతో ప్రాక్టీస్ ఉంటే తప్ప మీరు చాలా బాగా మాట్లాడలేరు. అందుకు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి. డూ మోర్ ప్రాక్టీస్, డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్, యూ కెన్ స్పీక్ బెటర్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ బెటర్. ఓకే, ఆల్ ది బెస్ట్.